Hello, second year, second semester students. So I'm teaching the numerical methods in the second semester. Numerical methods and hello, hello everyone. Uh, I'm teaching the. I'm going to teach numerical methods with programming C. In first two units, you have these are numerical methods. Okay, how to solve the numerical problems in the mathematics. Okay, in next two sections, in next two units, you will have the programs, the programming computer programs. Okay, so um, I have sent one video on bijection method. I hope you all seen that. Okay, today we'll talk about regular falsy method or false position method. Let me write. Today's topic is regular falsy position, false regular falsy method or false position method. Okay, so where is the result? Okay, today I'm going to discuss about regular falsy method. So in bijection method and regular falsy method are is used to find out the roots for the nonlinear equations. So both bijection method and the regular falsy method is used for to find out the roots for the roots for the nonlinear equations, nonlinear functions. For nonlinear functions అంటే ఏంటి? ఫర్ సపోజ్ లీనియర్ ఫంక్షన్ అంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఇది లీనియర్ ఫంక్షన్. ఒకవేళ ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈ ఫార్ములా ఉంటాయి, మీన్స్ పాలినామియల్. సో సెకండ్ ఆర్డర్ డిగ్రీ ఉంటే కనుక మీకు అది నాన్ లీనియర్ ఫంక్షన్స్ అవుతాయి. పాలినామియల్ ఈక్వేషన్స్ అనేవి నాన్ లీనియర్ ఫంక్షన్స్ అవుతాయి. ఓకే, అండర్స్టూడ్. ఓకే, సో రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. సో write down regular falsy method is used to solve the or non-linear functions to find out the roots for that non-linear functions. Non-linear functions ki roots find out cheyadaniki non-linear function ki, so we have to find out the roots. That's it. Okay, ఇప్పుడు మీరు బైజెక్షన్ మెథడ్లో ఏం చేస్తూ ఉంటారు? ఫర్ సపోజ్ బైజెక్షన్ మెథడ్ మనం ఒకటే ఒక గ్రాఫ్ తీసుకుందాం. సో విచ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ f of x and x. Okay, so consider one non-linear curve. It's not a linear curve. Linear curve అంటే మీకు passes through origin or it should be a straight line కదా. సో నాన్ లీనియర్ కర్వ్లో ఒక పాయింట్, సో వన్ ఆఫ్ ద రూట్ ఎఫ్ ఆఫ్ ఏ ఒక పాయింట్ తీసుకుంటారు. ఇప్పుడు ఏ అనే పాయింట్, ఇక్కడ బి అనే పాయింట్ తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు బైజెక్షన్ మెథడ్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ముందు బైజెక్షన్ మెథడ్ కన్నా అప్పుడు ముందు అసలు రూట్ ఒక ఫంక్షన్కి ఎలా సాటిస్ఫై అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ ముందు ఇప్పుడు x² ప్లస్ 2x
plus 1 which is equal to 0. సో ఇప్పుడు x plus 1 whole square which is equal to 0. సో x is equal to minus 1. సో మీరు ఈ x ప్లేస్లో ఈ f of x అనే ఫంక్షన్లో ఓకే, సో ఈ f of x అనే ఫంక్షన్లో మీరు x ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే, ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు మైనస్ 1 దెన్ f of x అన్నది goes to 0. ఓకే, then x is said to be a x equal to minus 1 is said to be a root of the, it's a for the non-linear function. In non-linear function ki x equal to minus 1 is the root, is the one of the root. Okay, understood. సో ఇప్పుడు మీకు రూట్ అంటే అర్థమైంది కదా. సో మనం ఏదైతే ఒక రూట్ మనం f of x ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అది ఈక్వల్ టు 0 అయితే కనుక దెన్ అది ఆ రూట్ అన్నది f of x ఫంక్షన్కి రూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక x ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను f of x, ఆ f of x అనేది ఈక్వల్ టు 0 అయితే కనుక దెన్ వి సెడ్ x ఈక్వల్ టు మైనస్ 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద నాన్-లీనియర్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు సో ఈ బైజెక్షన్ మెథడ్, రెగ్యులర్ ఫాల్స్ మెథడ్ అండ్ నెక్స్ట్ న్యూటన్ రామ్సన్ మెథడ్ కూడా ఈజ్ యూజ్డ్ టు అప్రాక్సిమేట్ ది రూట్ ఆఫ్ ద ఫంక్షన్, రూట్ ఆఫ్ ద నాన్-లీనియర్ ఫంక్షన్. ఇప్పుడు మనం దీని నుంచి రెగ్యులర్ ఫాల్స్ మెథడ్ కానీ, బైజెక్షన్ మెథడ్ కానీ, న్యూటన్ రామ్సన్ మెథడ్ ద్వారా కానీ మనకి ఏం తెలుస్తుంది అంటే మనకి రూట్స్ తెలుస్తుంది, ఫంక్షన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, బట్ అదే రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ ఫంక్షన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, నాన్ లీనియర్ ఫంక్షన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఏంటంటే బట్ ఆ రూట్ అన్నది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ రూట్, ఇట్స్ అప్రాక్సిమేట్ రూట్ ఫర్ ద నాన్ లీనియర్ ఫంక్షన్. ఏదైతే రూట్ వచ్చిందో, ఫర్ సపోజ్ x ఈక్వల్ టు 0.23 అన్నది ఒక రూట్ అనుకోండి. ఇప్పుడు f of x ప్లేస్లో f of 0.23 పెట్టారు. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 బట్ విచ్ ఈజ్ క్లోజ్ టు 0 అవుతుంది అన్నమాట. ఓకే, ఎగ్జాక్ట్గా ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తుంది జస్ట్ ఇట్స్ ఏ అప్రాక్సిమేట్ రూట్. సో ఈ రెగ్యులర్ ఫాల్స్ మెథడ్ నుంచి ఫస్ట్ బైజెక్షన్ మెథడ్, రెగ్యులర్ ఫాల్స్ మెథడ్ అండ్ న్యూటన్ రామ్సన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ఏంటంటే టు ఫైండ్ అవుట్ ది అప్రాక్సిమేట్ రూట్ ఫర్ ద గివెన్ నాన్ లీనియర్ ఫంక్షన్. ఓకే, అండర్స్టూడ్. బట్ ఇక్కడ దీనికి ఇప్పుడు న్యూటన్ రామ్సన్ మెథడ్ ఈజ్ ఎ వెరీ ఫాస్టెస్ట్ మెథడ్ టు ఫైండ్ అవుట్ ది రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇట్స్ వెరీ accurate to the original root of the non-linear function. ఓకే, ఇప్పుడు మీరు బైజెక్షన్ మెథడ్లో మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు? ఒక ఫంక్షన్ తీసుకున్నారు, f of x అనే ఫంక్షన్. ఓకే, సో యూ హ్యావ్ టేకెన్ ద నాన్ లీనియర్ కర్వ్. ఓకే, సో ఈ నాన్ లీనియర్ కర్వ్లో సో దిస్ ఇస్ ద a, దిస్ ఇస్ ద b. సో x ఈక్వల్ టు a కామా b ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. బట్ ఇప్పుడు a కామా b ఆర్ ది రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. మీరు ఇప్పుడు f of x ఫంక్షన్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఒక పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి. ఇప్పుడు f of x ఫంక్షన్లో మీరు f of a పెడితే, f of a సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఫర్ సపోజ్ నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా,
మనం తీసుకున్న కర్వ్లో నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఓకే, అదే సేమ్ ఇప్పుడు మీరు బి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మీకు టూ వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ ఈక్వల్ టు ఏ టూ రూట్స్ ఉన్నాయి. ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ బి, ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఉన్నాయి. సో ఈ టూ రూట్స్ మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటేమో పాజిటివ్ వచ్చింది, ఒకటేమో నెగిటివ్ వచ్చింది. సో దెన్ వీ కెన్ సే దట్ ఈ నెక్స్ట్ రూట్ సో సెకండ్ మీన్స్ అప్రాక్సిమేషన్ రూట్ అన్నది విచ్ లైస్ బిట్వీన్ ద ఏ కామా బి విత్ ఎగ్జాక్ట్లీ ఎట్ సెంటర్. ఓకే, ఈ రెండింటి మధ్యన సెంటర్ ఉంది. సో బైజెక్షన్ అంటే రెండింటి మధ్యన ఒక సెక్షన్ అనమాట, కట్ చేయడం. బైసెక్షన్ రెండింటి మధ్య సెక్షన్ చేయడం ఎగ్జాక్ట్గా ఉండదు. సో సమ్వేర్ ఇన్ ద బిట్వీన్ ఏ అండ్ బి. బైసెక్షన్ మీన్స్ రెండింటిని బైసెక్షన్ రెండు ఒక ముక్కగా ఉన్నది రెండు ముక్కలు చేస్తుంది. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ మీకు ఒక పాయింట్ దగ్గర ఉంటుంది. సో ఆ పాయింట్ ఏంటి, సి అనుకోండి. సి ఈజ్ ఈక్వల్ ఈ సి అన్నది, సో సి ఈజ్ ద అనదర్ రూట్ ఆఫ్ ద నాన్ లీనియర్ ఫంక్షన్. ఇది ఎఫ్ ఆఫ్ సి. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ రెండు మీరు సబ్స్టిట్యూట్ చేశారు కదా. సో పాజిటివ్ నెగిటివ్, ఓకే, సో దిస్ ఇస్ ద పాజిటివ్ వాల్యూ, దిస్ ఇస్ ద నెగిటివ్ వాల్యూ. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ సో మీరు ఫస్ట్ ఐటరేటివ్ వాల్యూ అంటే ఏంటంటే ఐటరేటివ్ వాల్యూ అంటే ఏంటంటే అప్రాక్సిమేషన్, జస్ట్ అప్రాక్సిమేషన్ టు ద is the iterative means approximation to the root to the function to the root for the function. ఇప్పుడు x ఈక్వల్ టు సి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2. మీకు సి అన్నది which lies on the x-axis, which is x is the c is also a one of the root of the equation. Okay, then ఇప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఎఫ్ ఆఫ్ బి సబ్స్టిట్యూట్ చేస్తే విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. మీన్స్ పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూ వచ్చింది, ఇంకేమో పాజిటివ్ వాల్యూ వచ్చింది. మీకు క్వశ్చన్లో మీకు ఒక నాన్ లీనియర్ కర్వ్ ఇస్తారు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకే, సో మీరు ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు సో దెన్ ఎఫ్ ఆఫ్ సి అన్నది ఫ్రమ్ ద గ్రాఫ్ ప్రకారం చూస్తే మీరు సి అన్నది పాజిటివ్ వాల్యూలో ఉంది. ఎఫ్ ఆఫ్ సి అన్నది ఎఫ్ ఆఫ్ బి అన్నది పాజిటివ్గా ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఏ అన్నది నెగిటివ్ ఉంది. సో నెక్స్ట్ రూట్ అన్నది లైస్ బిట్వీన్ ఏ అండ్ బి మధ్యన ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ అన్నది బిట్వీన్ ఎక్స్ అండ్ బి. ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 2x తీసుకుందాం. ఓకే,
So for suppose lies between roots lies between -2, 0 అనుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ లైస్ బిట్వీన్ -2, 1 -2, 0 దగ్గర మనకి రూట్ ఉందని అనుకుందాం. ఓకే, దెన్ సో x ఈక్వల్ టు విచ్ ఈజ్ ఈక్వల్ టు c. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొచ్చింది, 4 - 4 + 1. ఓకే, let me write 1 here. 1 రాద్దాం, -1, -2, 1 మధ్యలో ఉందనుకుందాం. సో విచ్ గివ్స్ యూ పాజిటివ్ వాల్యూ విచ్ సో -2 పెడితే మీకు 1 వచ్చింది. సో నెక్స్ట్ మనకి నెగిటివ్ వాల్యూ రావాలి. సపోజ్ ఇది క్యూబ్ తీసుకుందాం. సో లెట్ మీ రైట్ దిస్ థింగ్, లెట్ మీ రీరైట్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఫర్ సపోజ్ x³ - 4x + 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈరోజు క్లాస్ ఏంటంటే బైజెక్షన్ మెథడ్ యూజ్ చేస్తూ బైజెక్షన్ మెథడ్ ఆల్రెడీ పంపించాను, అది నేను చెప్పలేదు కదా. సో ఇది నేను చెప్తున్నాను. బైజెక్షన్ మెథడ్ అనేది ఏంటంటే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫర్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి, నాన్ లీనియర్ ఫంక్షన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, మీన్స్ అప్రాక్సిమేషన్ రూట్స్. సో therefore the roots assuming that the roots are lies between 1, 2, 0, 1. or suppose roots are lies between 0, 1. ఇప్పుడు f of x ప్లేస్లో f of x రూట్స్ అన్నాయి 0, 1 మధ్యలో ఉన్నాయి అనుకున్నాం. దెన్ f of 0 is equal to 0 - 0 + 1 which is greater than 0. మీరు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 4 + 1 which gives rise to -2 which is lies 0. సో మీకు ఇప్పుడు we can say that roots are lies between 0, 1 మధ్యలో ఉందని మనం చెప్తాం. ఓకే, so now we can say that roots are lies between 1, means 0, 1 మధ్యలో ఉందని చెప్తాం. ఓకే, సో ఈ వీడియో బాగా లెందీ అవుతుంది. నెక్స్ట్ టైం నేను ఒక చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. ఓకే, సో మీకు నెక్స్ట్ మీన్స్ ఇప్పుడు 0, 1 అన్నది ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, అంటే 0, 1 మధ్యలో రూట్ ఉందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ బైజెక్షన్ మెథడ్ ఏంటంటే x ఈక్వల్ టు c విచ్ ఈజ్ ఈక్వల్ టు a + b / 2. అంటే a అన్నది 0 + 1 / 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5. ఓకే, సో మనకి c ఎంత వచ్చింది? 0.5. సో ఈ 0.5 అన్నది మీరు f ఆఫ్ 5లో పెడితే కనుక మీకు ఎంత వస్తుంది? 1/5
8 minus 4/2 plus 1 which is equal to మీకు ఇక్కడ 8 తీసుకుంటే సో 2, 8కి రేషనలైజేషన్ 2, 1, 4 సో which is equal to 1 minus ఇట్స్ మనకి ఫైనల్గా మనకి ఎంత వస్తుంది అంటే wait a second. Wait a second. By 8 it's 0.125 minus plus 1 minus 2. So if you solve this you will get minus 0.875. Okay, so ఇప్పుడు మీ పెడితే మీకు ఏమొచ్చింది f of c is equal to minus 0.875 వచ్చింది. ఓకే, సో మీకు f of 0.5 అన్నది ఇట్స్ ఏ నెగటివ్ వాల్యూ. ఓకే, ఇట్స్ ఏ నెగటివ్ వాల్యూ. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ రూట్ అన్నది సో మీకు f of 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు f of 0.5 సో f of 1. ఓకే, సో మీకు f of 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పాజిటివ్ వాల్యూ వచ్చింది, f of 0 మైనస్ నెగిటివ్ వాల్యూ వచ్చింది, ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ రూట్ అన్నది సో నెక్స్ట్ అప్రాక్సిమేషన్ రూట్ సెకండ్ ఐటరేటివ్ వాల్యూ ఆర్ సెకండ్ అప్రాక్సిమేషన్ రూట్ విల్ బి ఎగ్జిస్ట్ బిట్వీన్ ఇన్ దిస్ ఈ రెండింటి మధ్యన ఉంటుంది. బైసెక్షన్ మీన్స్ రెండింటిని సమానంగా కట్ చేస్తుంది. బై మీన్స్ 2, సెక్షన్ అని కట్ చేయడం, బై అంటే 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రూట్ అన్నది సో నెక్స్ట్ రూట్ అన్నది విచ్ లైస్ బిట్వీన్ 0 plus 0.5 by divided by 2, then you get 0.25. okay, understood? it's a signal, it's a point, ఇది పాయింట్ ఇది. సో x2 అన్నది మీకు ఇది వచ్చింది 0.25. సో నెక్స్ట్ f of 0.25 సబ్స్టిట్యూట్ చేస్తే మీరు దేంట్లో x3లో సో 0.25 క్యూబ్ మైనస్ 4 0.25 క్యూబ్ ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. మీరు సాల్వ్ చేస్తే అది 0.25 into 0.25 into 0.25 minus 4 into 0.25 plus 1. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక మీకు వాల్యూ ఎంత వచ్చింది 0.015 వచ్చింది. 0.0015 వచ్చింది విచ్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 0. సో అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ మళ్ళీ మీరు ఈ x ఈక్వల్ టు 0.25ని మళ్ళీ సెకండ్ థర్డ్ ఐటరేషన్ వాల్యూ చేస్తే కనుక విచ్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అది మీకు అర్థమవుతుంది కదా.
సో ఇందాక ఎంత వచ్చింది 0.87 ఎంత వచ్చింది, ఇప్పుడు 0.01 వచ్చింది. ఓకే, సో summary of this class of bijection method. Bijection మెథడ్లో ఈ బైసెక్షన్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద నాన్ లీనియర్ ఈక్వేషన్. నాన్ లీనియర్ ఫంక్షన్కి టు ఫైండ్ అవుట్ ద ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద నాన్ లీనియర్ ఫంక్షన్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ ఇచ్చిన నాన్ లీనియర్ ఇప్పుడు f(x) ఇచ్చినప్పుడు ఇందాక ఇచ్చిన ప్రాబ్లం చెప్తున్నాను, x³ - 4x + 1 ఇచ్చారు. సో ఈ ఇచ్చిన ఫంక్షన్ అన్నది లైస్ బిట్వీన్ 0, 1 మీన్స్ ఈ కర్వ్ అన్నది ఫర్ సపోజ్ 0, 1 మధ్యని తీసుకున్నాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఈ మన గ్రాఫ్ డ్రా చేస్తే కనుక కర్వ్ ఇలా వచ్చింది. సో ఒకటేమో ఇట్స్ పాసింగ్ త్రూ 0. ఓకే, సో 0 నుంచి 1. సో మనం ఒక 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పాజిటివ్ వాల్యూస్ వస్తుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో మన గ్రాఫ్ అనేది ఇలా ఉండదు. సో ఇప్పుడు గ్రాఫ్ అన్నది మేబీ ఇలా ఉండొచ్చు, అంటే నా అప్రాక్సిమేషన్. సో ఇట్స్ నాట్ ఏ లీనియర్ కర్వ్, ఇట్స్ నాన్ లీనియర్ కర్వ్, అంటే కొంచెం వంపు ఉండొచ్చు. సో లెట్ మీ ఎరేజ్ దిస్. ఇప్పుడు ఇలా ఉండొచ్చు. ఓకే, ఇది ఇప్పుడు x=0, ఇది సమ్వేర్ x=1. ఓకే, సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు x=0 పెడితే మనకు సమ్వేర్ వాల్యూ మనకి 0 రాలేదు, మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది. కాబట్టి 0 పెడితే ఇది మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. సో లెట్ మీ రైట్ దిస్ థింగ్. ఇలా ఉండొచ్చు మేబీ. సో ఎలాగైనా ఒక వాల్యూ ఇప్పుడు 0 పెడితే మనకు పాజిటివ్ వాల్యూస్ వస్తుంది, x పెడితే నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. సో ఎప్పుడైతే ఒక f(0) పాజిటివ్ రావాలి, ఈ ఇచ్చిన ఇంటర్వెల్లో మనం ఒక 0 పెడితే పాజిటివ్ రావాలి, 1 పెడితే నెగిటివ్ రావాలి. దెన్ వీ కెన్ సే దట్ ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. ఇఫ్ ఒకవేళ ఈ రెండు పాజిటివ్ అయినా ఈ రెండు నెగిటివ్ అయినా అప్రాక్సిమేషన్ రూట్ అనేది డజంట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 0 and 1. ఒకవేళ ఈ 0 x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పాజిటివ్ వాల్యూ వచ్చింది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ వాల్యూస్ వచ్చింది. దెన్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ రూట్ ఆర్ ఫస్ట్ ఐటరేటివ్ రూట్ ఫర్ ద నాన్ లీనియర్ కర్వ్ డజంట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 0 and 1. ఇంటర్వల్ 0కి 1 మధ్యన ఎగ్జిస్ట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే ఒక ఫంక్షన్ పాజిటివ్ వాల్యూ అవ్వాలి, ఇంకో ఫంక్షన్ ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో ఫంక్షన్ నెగిటివ్ వాల్యూ అయితే నెక్స్ట్ ఐటరేటివ్ వాల్యూ అనేది మీకు లైస్ బిట్వీన్ 0, 1. దెన్ x1 is the first approximation root for the given non-linear equation. Then 0 plus 1 by 2, then it is equal to 0.5. This is the first approximation root of the given equation. ఇప్పుడు మీరు 0.5 పెడితే కనుక మీరు సో 0.5 మీరు సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మీకు ఒకవేళ ఇప్పుడు 0.5 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి. దెన్ మీకు f(0) పెడితే పాజిటివ్ వాల్యూస్ వచ్చింది, f(1) పెడితే మీకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో మీకు వాల్యూ నెక్స్ట్
వాల్యూ అన్నది లైస్ బిట్వీన్ 0.1 0.5 1. నెక్స్ట్ సెకండ్ ఐటరేటివ్ వాల్యూ అన్నది లైస్ బిట్వీన్ 0.5 plus 1 divided by 2 which is equal to 1.5 which is equal to 0.75. సో 0.75 అనేది నెక్స్ట్ ఐటరేటివ్ వాల్యూ అవుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.